హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఈ దీపాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 5:30కి పెట్టుకున్న దీపాలండి. మా కార్తీక పౌర్ణమి కదా, 365 ఒత్తులు పొద్దున్నే వెలిగించేశానమాట శివాలయంలో. అయితే ఈరోజు మా రిలేటివ్స్ ఇంట్లో కేదార్నాథ స్వామి వ్రతం ఉండింది. ఆ వ్రతం ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. నేను కూడా ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. సాక్షాత్తు ఆ పార్వతీమాత నోచుకున్న నోమంట. మనం కూడా తెలుసుకున్నామండి ఈ వ్రతం గురించి. స్వామివారి మాటల్లో విందామండి. ఈ వ్రతం ఏ అమ్మవారు నోచుకున్నారు. పరమశివుడి కోసం చేసినటువంటి వ్రతం ఇది. ఎందుకోసం అంటే మరి పరమశివుడు ఆ యొక్క అమ్మవారు పార్వతీదేవి పరమశివుడు కైలాసంలో ఉంటే ఒక భక్తుడు నందికేశ్వరుడు అనేటువంటి భక్తుడు అమ్మవారిని విడిచిపెట్టి స్వామివారిని మాత్రమే ప్రదక్షిణ గావించడం వలన అమ్మవారి మనసు నొచ్చుకొని మరి భార్యాభర్తలు ఇరువురు కూడా ఒక దగ్గర కూర్చుని ఉన్నప్పుడు మరి అమ్మవారిని విడిచిపెట్టేసి స్వామివారి ఒక్కరినే ప్రదక్షిణ గావించడం వలన అమ్మవారు మనస్సు నొచ్చుకొని బాధపడి దానికి పరిష్కార మార్గంగా పరమశివుడి యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొంది అర్ధనారీశ్వరత్వాన్ని పొందడానికి అమ్మవారు ఆచరించినటువంటి నోము ఈ కేదారేశ్వర నోము అనేది. ఇది మన పెద్దవాళ్ళు వారి యొక్క ఎవరైతే పెద్దవాళ్ళు వారికి ఈ నోమును పట్టించుంటారో వారు వీటిని కొనసాగిస్తూ ఉంటారు. పరమశివుడు ఈ నోమును ఆచరించడం వలన సత్వరమే వెంటనే కూడా అనుగ్రహాన్ని అందజేస్తాడని కూడా, ఎందుకంటే సాక్షాత్ జగన్మాత అయినటువంటి పార్వతీమాత ఆచరించింది కాబట్టి ఇది పురాణోక్తి. కావున చాలా అత్యంత వైభవమైనటువంటి నోము ఈ నోము. ఆ నోము ఆచరించే అమ్మవారు అర్ధనారీశ్వర తత్వాన్ని కూడా పొందింది. అలాగనే ఆ రోజు నుంచి కూడా అందరి ప్రజలకి కూడా భర్తలో సగం భార్య అనేటువంటి నానుడి కూడా అప్పటి నుంచే ప్రారంభమవడం జరుగుతుంది. అలాగనే ఈ వ్రతాన్ని కొంతమంది గంధర్వుడు ద్వారా కొంతమంది మహారాజులు కూడా ఆచరించి సార్వభౌమైనారు ఉజ్జయిని పట్టణంలో. అలాగనే కొంతమంది స్త్రీలు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి మహారాణులు కూడా అయినారు. చాలా గొప్ప విశేషమైనటువంటి నోము ఈ కేదారేశ్వర స్వామి నోము అనేటువంటిది. ఎవరికైతే ఉంటుందో వారు తప్పకుండా ఈ నోమును ఆచరించి సదా ఎల్లవేళలా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ కూడా పొందుతూ ఉంటారు. అది ఈ యొక్క నోము యొక్క విశిష్టత అనేటువంటిది. ఎప్పుడు చేసుకోవచ్చు స్వామి? కార్తీక మాసంలో విశేషంగా పౌర్ణమి, సోమవారాలు విశేషం. అలాగనే కొంతమందికి దీపావళికి కూడా ఆచరిస్తూ ఉంటారు. వారి యొక్క పెద్దవాళ్ళు ఎలా అయితే దానిని ఆచరిస్తూ నోమును పట్టుకొని ఉన్నారు, కొంతమంది దీపావళికి పట్టుకుంటారు, వాళ్ళు దీపావళి రోజు ఆచరిస్తారు. కొంతమంది పౌర్ణానికి చేస్తారు, సోమవారాలు చేస్తారు. అలా విశేషంగా కూడా ఈ నోమును ఆచరించవచ్చు. ఈ కార్తీక మాసంలో ఈయనని కార్తీక దామోదరుడు అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అంత గొప్ప విశిష్ట ప్రాముఖ్యత కలిగినటువంటి నోము ఈ కేదారేశ్వర స్వామి నోము అనేది. థ్యాంక్ యూ సార్. చాలా నారాయణాయ స్వాహ నారాయణాయ నమః. మరణ తాగండి. మాధవాయ స్వాహ మాధవాయ నమః. చేత విడిచిపెట్టేసేయండి. నమస్కారం చేసుకోండి. చెప్పండి. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, శంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరజే, శ్రీ కృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరమాత్మనే నమో నమః. అక్షత్ర వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో బోధగ్రహ విరాజాః యదే భూమి భారకాయ దేశాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే దైవీ గాయత్రీంద్రః ప్రాణాయామే వినియోగః. ఈ 3 వేలతో కూడా చక్కగా అలా ముగ్గు పెట్టుకొని ప్రాణాయామం చేయండి. అంటే గాలి పీలుస్తూ గాలి వదులుతూ ఓం నమః శివాయ 3 సార్లు చెప్పండి. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం నిరః ఓం తపః ఓం సత్యో ఓం తీసేసేయండి. చేయగలుగుకోండి. చేతులుచుకోండి అమ్మా. భోద్భవస్సుమరోం. అక్షరం చేతిలో పట్టుకోండి. ఇలాగే ఈ తొడ మీద పెట్టుకోండి. మీరు ఇలా పట్టుకొని ఇలా కుయ్యల మీద పెట్టుకోండి అమ్మా. ఇద్దరు చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా
श्री परमेश्वर मुद्दिश्य परमेश्वर प्रीत्यर्थ शुभाभ्यां शुभे शोभने मुहूर्ते महाविष्णु प्राग्नेय प्रवर्ता मानस्य अध्यया ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्त्रेवलिवादे जम्भोद्वेवे भारतवर्षे भरतखण्डे वेरोहंसकटिभागे श्रीशैलशाग्ने प्रदेशे कृष्णाकावेर्य मध्यदेशे చెప్పండి మమ లక్ష్మీ నివసిత గృహే సమస్త దేవతా హరిహర గోబ్రాహ్మణ గురుజన సన్నిధాస్మిన్ వర్తమానేన నిబహారికరాంధ్రమాణేన స్వస్తి శ్రీ మంగళకర శ్రీ విశ్వావసో రామ సంవత్సర దక్షరాజర శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే పూర్ణిమాయాం వాసరః వాసరస్తితే విశేషే కార్తీక పూర్ణిమాయాం వాసరః వాసరస్తితే శుభవాసరః శ్రీ సౌమ్యవాసరయుక్తానాం శుభనక్షత్ర शुभयोगविमगरणेवङ्गणविजयधर्मस्या पालवल्य गोत्रोद्भवस्य मल्लिकार्जुननामधेयस्य धर्मपत्युः लक्ष्मी सौभाग्यवती दीर्घसुमङ्गली शैलजानामधेयस्य सम्पत्युः कुमारस्य कुमारस्य रवलिकानामधेयस्य कुमारस्य पवनकुमारनामधेयस्य सहकुटुम्बानां विरमानस्य व्यापारे श्री वेंकट साई बोरवेल्स नामधेयस्य ट्रांसपोर्ट नामधेयस्य सह कुटुंबानां इतर చెప్పండి अस्माकं मम सह कुटुंबानां सभांधवानां क्षेम स्थैर्य धैर्य विजय वीर्य अभय आयुः आरोग्य आनंदकर सुख जीवन सिद्ध्यर्थं मनोवांच मनस्संकल्पित सिद्ध्यर्थं देवदेव महादेव त्रिकालग्न परमेश्वर अपार करुणा सिंधो भक्तानुग्रह कारक श्री अखिलांडकोटि ब्रह्मांड नायकस्य सृष्टि स्थिति लय कारकस्य ज्ञानदय स्वरूपस्य श्रीमतो श्री 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 केदारेश्वर स्वामिनः संपूर्णता अनुग्रह फलप्रसाद सिद्ध्यर्थे महागौरी संपूर्ण अनुग्रह प्रसादेन मम दंपत्यो अन्योन्य दाम्पत्य आनंदकर सुखजीवन यावज्जीव सौमांगल्य नित्य सुमंगली दीर्घ सुमंगली सौभाग्यलक्ष्मी अनुग्रह प्रसादेन विशेषे कार्तीक मास पूर्णिमायां पर्वदिन संदर्भे प्रदोष समये केदारेश्वर उद्दिश्य प्रीतिकर पूजने विनियोगः वर्षे वर्षे परमेश्वर प्रीतिकर पूजने వినియోగः నమస్కారం చేసుకొని ఆ కేదారేశ్వరుడికి స్వామి నీ అనుగ్రహం చేత ప్రతి సంవత్సరం కూడా నీ నోమను ఆచరిస్తున్నామయ్యా చక్కగా గౌరీ సమేత కేదారేశ్వర స్వామి వారు అమ్మవారికి స్వామివారికి నమస్కారం చేసుకొని మీ అనుగ్రహం వలన మా వృత్తి వ్యాపార ఉద్యోగాదులతో పాటుగా మంచి ఉన్నతి స్థాయిలో ఉండాలని మనసులో కోరుకోండి చక్కగా అలాగే పిల్లల యొక్క మంచి చదువు దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం చేత మీ అనుగ్రహం చేత ఉన్నతి స్థాయిలో ఉండి మంచి ఈ యొక్క విద్య పూర్తయినటువంటి తదుపరి మంచి ఉద్యోగం లభించాలని పిల్లలు చక్కగా మంచి సక్రమమైనటువంటి ప్రవర్తనలు సద్బుద్ధి సన్మార్గ సలక్షణాలు సత్ప్రవర్తనాలను ప్రసాదించమని అలాగనే మేము మా దంపతులము మా కుటుంబ సభ్యులం మేమందరం కూడా మా వ్యాపారము అంతా కూడా ఆయురారోగ్య ఆనందాలతో అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిపూర్వకమైనటువంటి సుఖజీవనాన్ని ప్రసాదించమని చక్కగా ఆ గౌరీ కేదారేశ్వరుని నమస్కారం చేసుకొని చక్కగా కూడా మనసులో స్మరణ చేసుకొని ఆ అక్షతలు ఇక్కడ ఈ పరిచయం దగ్గర వేసేసాయి. చెప్పండి సకల కార్య దిగ్విజేత చిత్యర్థం ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్తి
सिद्ध्यर्थं महागणपति पूजने विनियोग वक्रतुंड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ओम गम गणपतये नमो नमः गणपति रक्षित गणेशाराधनं करिष्ये कलशं गंगपुष्पाक्षते चाकलशं पदकं पूर्णजित्वा कलशस्वपरे हस्तं निधाय कलशस्वमुखे विष्णुकण्ठे रत्नसमाश्रितः मूले तत्तशिरो ब्रह्मा विष्णुवातगणाश्रितः मोक्षोदधातरा सर्वे सप्तद्वीपावसुन्दराः ऋग्वेदाडाविराडावस्वराडापच्चन्दागस्याभो ज्योतिगस्याभो वेदगस्याभो ऋतमापस्सर्वदेवता आमो भूर्भुवस्वरा पवं गङ्गे च परे देव गोदावरि सरस्वती नर्मदे सिन्धुकामे हरिदा जलस्मिन्